హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఈరోజు టైటిల్ ఏంటంటే వాళ్ళు తీసుకున్న గోతులో వాళ్ళే పడ్డారా? సో ఈరోజు టైటిల్తో మనం టాపిక్లోకి వెళ్దాం. సో ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం వాళ్ళు తీసుకున్న గోతులో వాళ్ళే పడ్డట్టుగా ఉంది. సో ఎందుకు ఈ విషయానికి వస్తే ఏపీలో వాలంటరీ వ్యవస్థ ఈ రోజుకి చాలా చర్చనీయాంశంగా మారింది. సో ఈ వాలంటరీ వ్యవస్థ అనేది 2019 వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత సో ఆగస్టు 15, 2019 ఈ వాలంటరీ వ్యవస్థ అనేది ఏర్పడింది. సో ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటరీని నియమించి సో ఆనాడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ జియో అనేది పాస్ చేయడం జరిగింది. ఈ వాలంటరీ వ్యవస్థ అనేది ప్రతి నెల 1వ తేదీ పెన్షన్ కార్యక్రమం, అదేవిధంగా వాళ్ళకు కావాల్సిన బర్త్ సర్టిఫికెట్స్, డెత్ సర్టిఫికెట్స్, అదేవిధంగా ఏం సంక్షేమ కార్యక్రమాలు సో గవర్నమెంట్ నుంచి కుటుంబాలకు జరగాలన్నా వీళ్ళ మధ్య ఒక వారధిలాగా వాలంటీర్ అనే వ్యవస్థ అనేది జరుగుతూనింది. అదేవిధంగా కోవిడ్ సమయంలో కూడా చాలా వరకు ఈ వాలంటరీ వ్యవస్థను యూజ్ చేసుకుని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చాలా వరకు ఈ వాళ్ళకి ప్రికాషన్స్ కానీ సో వాళ్ళకి అందవలసిన చాలా వరకు అందుబాటులో తీసుకొచ్చింది. సో అంతేకాకుండా ఈ రేషన్ డోర్ డెలివరీ వ్యవస్థను కూడా ఈ వాలంటరీ వ్యవస్థను ఉపయోగించుకునే ప్రతి ఇంటికి రేషన్ డోర్ డెలివరీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇవన్నీ పక్కన పెడితే సో చాలా వరకు ఈ వాలంటరీ వ్యవస్థ ఒక వివాదాస్పదంగా మారుతూ ఉంది. సో తర్వాత ప్రతిపక్ష నేతలు కూడా ఈ వాలంటరీ వ్యవస్థను మా ప్రభుత్వం వచ్చిన వెంటనే తీసేస్తామని చాలా వాగ్దానాలు కూడా చేస్తూ ఉన్నారు. సో ఇది ఎలా ఉన్నప్పటికీ తర్వాత ప్రతిపక్ష నేతలు కూడా సో కొన్ని రోజుల తర్వాత ఈ వాలంటరీ వ్యవస్థను మేము తీయలేము, సో ఖచ్చితంగా ఈ వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తామని కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. సో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి ఈ వాలంటరీ వ్యవస్థ సో ప్రజలకు అదేవిధంగా ప్రభుత్వానికి చాలా దగ్గర సంబంధాన్ని నెలకొల్పారు ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా. సో ఈరోజు ఈ టాపిక్ని మనం ఎందుకు ఉంటున్నాము అంటే సో రానున్న ఎలక్షన్ 2024 సార్వత్రిక ఎన్నికలకి ఎలక్షన్ కోడ్ అయితే క్రితం నెలలో ఎలక్షన్ కోడ్ అయితే వచ్చింది. సో ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వాలంటీర్లు సో ఎటువంటి సంక్షేమ పథకాలు గవర్నమెంట్ ద్వారా వచ్చే ఎటువంటి సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు అందించకూడదు అని ఎలక్షన్ కమిషన్కి చంద్రబాబు నాయుడు గారు ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ నోటీస్ ఇచ్చిన విధానం ఆల్మోస్ట్ అన్ని న్యూస్ ఛానల్స్ కానీ సో అందరికీ అధికార ప్రకటన ద్వారా వచ్చిన విషయం అందరికీ తెలిసిన విషయమే. సో ఈ నెల ఏప్రిల్ 1వ తేదీన వాలంటరీ వ్యవస్థ అనేది వృద్ధాప్య పింఛను కానీ వితంతు పింఛన్లు కానీ ఇవ్వవలసిందిగా సో నార్మల్గా వాళ్ళు ప్రతి నెల ఇస్తూ ఉంటున్నారు కాబట్టి అలా ఇవ్వవలసిందిగా ఉంది. కాకపోతే ఈ ఎలక్షన్ కమిషన్ నోటీస్ ఇవ్వడం ద్వారా వాలంటరీ వ్యవస్థ దగ్గర ఉన్నటువంటి డివైజెస్ కానీ సో ఎవ్రీథింగ్ వాళ్ళ దగ్గర ఉన్న మొబైల్స్ కానీ ఎలక్షన్ కమిషన్ కలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఈ పెన్షన్ కార్యక్రమం జరుగుతుందా లేదా అని సో ఏపీ రాష్ట్రం మొత్తట ఒక సందిగ్ధం నెలకొల్పడింది. సో ఏపీ రాష్ట్రం మొత్తం ఈ సందిగ్ధం నెలకొన్నప్పుడు సో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ సలహాదారుడు సో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి సో ఎటువంటి సందర్భంలో కూడా మేము వాలంటరీ ఈ పింఛన్ కార్యక్రమం అనేది ఆపదు, ఖచ్చితంగా 3వ తేదీ నుంచి ఏపీలో పింఛన్ కార్యక్రమం అనేది జరుగుతుందని ఒక వాగ్దానం ఇవ్వడంతో ప్రజలు కొద్ది వరకు ఊపిరి పీల్చుకోవడం జరిగింది. సో ఈ మొత్తం రాజకీయాంశం చర్చ ఎందుకు అంటే చాలా వరకు 1వ తేదీ పెన్షన్స్ ఇవ్వరు, 3వ తేదీ పెన్షన్స్ ఇస్తారు అని చాలా వరకు ముసలి వాళ్ళకి తెలియని విషయం. సో 1వ తేదీ అయితే ఏప్రిల్ 1వ తేదీ అయితే అయింది. సో ఆ రోజు జరిగిన కొన్ని సన్నివేశాలు నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఒక 50 కుటుంబాలకు ఒక వాలంటరీ వ్యవస్థ ఉంటాడు కాబట్టి సో అతను మార్నింగ్ లేవగానే సో కుప్పంలో జరిగిన ఒక సన్నివేశాన్ని అయితే నేను ఈరోజు మీతో ఈ వీడియో ద్వారా షేర్ చేసుకుంటాను. సో కుప్పంలో ఒక వాలంటీర్ ఇంటికి ఒక వృద్ధాప్య పింఛన్ తీసుకునే ఒక ముసలామ 1వ తేదీ ఉదయం ఒక 8 గంటలకు అలా వెళ్ళింది. సో అమ్మ, నువ్వు ఎప్పుడు కూడా 5:30కు వచ్చేవా దానివి, మాకు పింఛన్ ఇచ్చేదానివి, నువ్వు ఎందుకు రాలేదు అని ఒక క్వశ్చన్ అయితే వాలంటీర్ని అడిగింది. సో వాలంటీర్లు ఆల్రెడీ ఈ నోటీసు వాళ్ళకు ఎటువంటి పనులు చేయకూడదని సో అదొక బాధ వాళ్ళలో ఉన్నింది. సో అదేవిధంగా ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారు కానీ ఉమ్మడి కూటమి నుంచి కొంతమంది సభ్యులు కొని కూడా వాలంటీర్ల మీద సంచలన వ్యాఖ్యలు చేసే వాళ్ళు ఉన్నారు. సో ఇంకా ఈ వాలంటీర్లు ఇదే అవకాశంగా మార్చుకొని సో ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కమిషన్కి నోటీస్ ఇచ్చారమ్మా, సో మేము ఇటువంటి పింఛన్ కార్యక్రమాలు చేయకూడదంట, ఎటువంటి సంక్షేమ కార్యక్రమం ఒక పోర్ట్రైట్ అనేది వాలంటరీ వ్యవస్థ ద్వారా ఈ ప్రజల్లోకి వెళ్తూ ఉంది. సో ఆ ముసలాంకు సో చాలా సందిగ్ధంగా మారింది. సో ఇది ఈ విషయం కూడా చాలా వరకు తమ గోతుల్లో వాళ్ళే తవ్వుకున్నట్టు అయిపోయింది. సో చాలా వరకు ఈ ఓట్ షేర్ అనేది వైఎస్ఆర్సీపీకి కన్వర్ట్ అయిపోయింది. సో ఇంకో విషయం చెప్పాలంటే ఇప్పుడు ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు పెన్షన్ కార్యక్రమాన్ని విడుదల చేయాల్సిందిగా కలెక్టర్లు బాధ్యత తీసుకున్నారు. సో ఆ సచివాలయం ఎవరైతే సెక్రటరీ ఉంటారో వాళ్ళు, దాని తర్వాత సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ సెక్రటరీ, సో వీళ్ళిద్దరికి కలెక్టర్ అయితే బాధ్యతలు వహించడం జరిగింది. సో ఇంకొక చిన్న క్లిష్టమైన పరిస్థితి ఏంటంటే రానున్న 5 రోజుల్లో
అనగా ఈ రోజు నుంచి రానున్న 5 రోజుల్లో అంటే 5వ తేదీ 6వ తేదీ వరకు ఏపీలో భయంకరమైన ఎండలు ఉన్నాయి, ఎవరే కానీ బయటికి రావద్దు అని వాతావరణ శాఖ ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. ఇటువంటి సందర్భంలో వాళ్ళ సెక్రటరీ ఎక్కడైతే గ్రామ సచివాలయం కానీ వార్డు సచివాలయం ఉంటుందో సో అక్కడికి వెళ్ళి వృద్ధులు కానీ అదేవిధంగా వృద్ధులు ఎలా వెళ్ళి అక్కడ పెన్షన్ తీసుకుంటారని ఒక సందిగ్ధం అనేది ఇప్పుడు భయంకరంగా ఏర్పడిపోయింది. సో అందుకు కలెక్టర్లకు ఇది ఒక పెద్ద సమస్యగా అయితే మారిపోయింది. సో అంటే ఈరోజు వాలంటరీ విలువ అనేది ఏపీ ప్రజలకు కానీ అదేవిధంగా ప్రతిపక్ష నేతలకు కానీ సో కలెక్టర్స్ కానీ గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ అందరికీ విలువ తెలిసి వస్తుందని సో చాలా వరకు ప్రజలు మాట్లాడుకుంటున్నారు బయట. సో కలెక్టర్లు ఏం చేస్తున్నారు, సో వాళ్ళకి బయట పరదాలు కట్టాలని అదేవిధంగా వాటర్ ఫెసిలిటీ కల్పించాలని సో ఇవన్నీ చేస్తూ ఉన్నారు. సో ఇంటువంటి సమస్య రావడం అనేది చాలా వరకు సో ప్రజల్లో ఏమీ పోర్ట్రేట్ అయింది, ఓహో చంద్రబాబు నాయుడు గారు కానీ ఉమ్మడి ప్రభుత్వం వస్తే ఒకవేళ వాలంటరీ వ్యవస్థను తీసేస్తారేమో, సో ఈ సంక్షేమ పథకాలన్నీ ఇంకా రామేమో అని ఒక బ్యాడ్ పోర్ట్రేషన్ అనేది ప్రజల్లో చాలా వరకు అల్లుకుని పోయింది. సో ఈ పోర్ట్రేషన్ జరగడం వల్ల ఎవరికి భారీ నష్టం ఎవరికి చేకూరుతుందంటే ఖచ్చితంగా ఉమ్మడి కూటమికి చాలా వరకు నష్టం జరిగే వాటిల్లే ప్రమాదం ఉంది. సో అదేవిధంగా రాప్తాడులో జరిగినటువంటి ఒక సభలో జగన్మోహన్ రెడ్డి గారు నాకు స్టార్ క్యాంపైనర్లు ఎవరూ లేరు, సో నాకు ప్రజలే స్టార్ క్యాంపైనర్లు అనే ఒక నినాదం అయితే చేశారు. సో నాకేమనిపిస్తుందంటే చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా ఉమ్మడి కుటుంబంలో ఉన్నవాళ్ళు సో ప్రజలే నాకు స్టార్ క్యాంపైనర్లు అని అంటున్నారు కదా. సో అందుకోసం వాలంటరీ వ్యవస్థ ఎక్కడైతే 50 కుటుంబాలను మార్చేసి సో ఓట్లంతా వైఎస్ఆర్సీపీకి ఇచ్చేస్తారనే ఒక అపోహతో ఎలక్షన్ కమిషన్ నోటీస్ చేసి నార్మల్గా చెప్పాలంటే ఎలక్షన్ మూమెంట్లో ఎటువంటి సంక్షేమ పథకాలు అయితే జరగకూడదు, అది అందరికీ తెలిసిన వాస్తవమే. కాకపోతే పెన్షన్ కార్యక్రమాన్ని ఇంతటి వరకు ఎటువంటి ఎలక్షన్ కోడ్లో కూడా ఆపిన విషయం అయితే లేదు. సో ఫైనల్గా ఈ వాలంటరీ వ్యవస్థకు ఈ చంద్రబాబు నాయుడు గారికి కుట్రలకు చాలా వరకు ఇది చంద్రబాబు నాయుడికి మరి దెబ్బగా చెప్పవచ్చు. ఇంకో విషయం చెప్పాలంటే ఈ చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి చేసిన ద్వారా చాలా వరకు ఓట్ షేర్ని అయితే కోల్పోయారు. సో ప్రజలకు కానీ వృద్ధులకు కానీ ఈరోజు ఒక సెక్రటరియట్ దగ్గరికి వెళ్ళి పింఛన్ తీసుకోవడం అంటే చాలా భారంగా మారింది. సో ఎండలు ఎలా ఉన్నాయో ప్రతి ఒక్కరికి తెలుసు. సో చాలా వరకు వాళ్ళ టీడీపీలోనే కొన్ని నియోజకవర్గంలోని నాయకులు సో ఇలా వాళ్ళే ట్వీట్ చేస్తారు, సో ఇది చాలా వరకు వ్యతిరేకం అయిపోతుంది, సో ఈ నెల వరకు పింఛన్లు ఇచ్చుంటే బాగుండని వాళ్ళ పార్టీ సొంత పార్టీ వాళ్ళే ఒక వ్యాఖ్య అనేది చేయించారు. సో ఇంకొక విషయం చెప్పాలంటే చాలామంది వాలంటీర్లు మనోభావాలు దెబ్బతిని సో మచిలీపట్నంలో 1200 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. అదేవిధంగా తాడిపత్రి నియోజకవర్గంలో 300 నుంచి 450 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. సో ఈ విధంగా స్టేట్ మొత్తం వాలంటీర్ల పరిస్థితి నెక్స్ట్ ఏమని అర్థం కాకుండా సిచ్యువేషన్లో సో ఈ విధంగా చేయడం వల్ల ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీకి చాలా వరకు లబ్ధి చేకూరే విధంగా ఉంది. సో చాలా వరకు ఇది టీడీపీ కానీ ఉమ్మడి కుటుంబానికి చాలా దెబ్బగా చెప్పవచ్చు. సో ఫైనల్గా నేను చెప్పే నాకు ఉన్న పరిజ్ఞానం ప్రకారం సో నేను చెప్పే అనాలిసిస్ ఏంటంటే నేను నా ద్వారా మన ఛానల్ ద్వారా ప్రభుత్వానికి ఒక చిన్న విజ్ఞప్తి అయితే చేస్తున్నాను. సో వాలంటీర్ వ్యవస్థను సో ఇలా చేయడం ఇంకా అయిపోయింది. సో ఎలక్షన్ కమిషన్లు ఎవరు ఏమీ చేయలేని సిచ్యువేషను. కాకపోతే సచివాలయం వార్డు సచివాలయం కానీ గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి సెక్రటరీ కానీ అదేవిధంగా వెల్ఫేర్ కానీ సో ఉదయం 6 గంటలకే సచివాలయం ఓపెన్ చేసి ఖచ్చితంగా 9-9:30 లోపల పెన్షన్లు చాలా వరకు పూర్తి స్థాయిలో పంపిణీ చేసి 3 రోజుల టైం ఉంది కదా. సో 3వ తేదీ 4వ తేదీ 5వ తేదీ 6వ తేదీ సో టోటల్గా 4 days టైంలో ఉదయం 6 నుంచి 6:30 లోపల ఓపెన్ చేసినారు అంటే సో చాలా వరకు ఎండకు ముందే వాళ్ళ పెన్షన్స్ వాళ్ళు తీసుకునేది వెళ్ళిపోతారు. సో ఇది మన ఛానల్ ద్వారా ఒక చిన్న గవర్నమెంట్కి అయితే ఒక చిన్న విజ్ఞప్తిగా చెప్పవచ్చు. సో అంతేకాకుండా ఈ సచివాలయం వ్యవస్థ కానీ సో అదేవిధంగా వాలంటీర్ కానీ సో వీళ్ళందరూ కూడా సందిగ్ధంలో ఏర్పడిన విషయం కూడా చాలా గట్టిగా చెప్పవచ్చు. ఈ విషయం ఏంటంటే సో ఈ అప్కమింగ్ మార్చి నెల శాలరీస్ వాళ్ళకి పడతాయా పడవా అని కూడా చాలా వరకు సందిగ్ధంలో ఉన్నారు. సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఒక చిన్న లాజిక్ పాయింట్ అయితే దొరికింది. సో ఏంటంటే ఏమి జరగకపోయినా కూడా సో చంద్రబాబు నాయుడు గారు నోటీసులు ఇచ్చేశారు, సో మా ప్రభుత్వం చేయలేదు. సో ఇది చాలా వరకు వైఎస్ఆర్సీపీకి లబ్ధి చేకూరే విధంగా ఉంది. సో ఇటువంటి రాజకీయ పరిణామాలు చాలా వరకు అప్కమింగ్లో ఏమొస్తాయి అనేది అర్థం కావడం లేదు. సో ఇంకొక చిన్న విషయం నేను మన వీడియో ద్వారా షేర్ చేయాలి, లేదంటే ప్రజలకు ఒక ప్రశ్న షేర్ చేయాలనుకుంటే వాలంటీర్లు మార్చడానికి ఇక్కడ పరిష్కారం ఎక్కడుంది? సో వాలంటీర్లు మొత్తం ఓట్లు మార్చేస్తారని అపోహలో ఉన్నారు కదా ప్రతిపక్ష నేతలు కానీ చాలా వరకు అధికార పక్ష నేతలు కూడా వాలంటీర్ మనకు ఓట్లు వేయిస్తారని అనుకుంటున్నారు కదా. సో చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, సో నేను సంపదను సృష్టిస్తాను, నేను 6 గ్యారెంటీలు ఇస్తున్నాను అంటున్నాడు. అదేవిధంగా
జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు మేనిఫెస్టోని అయితే ప్రకటించలేదు. కాకపోతే నేను మంచి చేశానని మీకు అనిపిస్తే ఓటేయండి అని సో జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు. సో నేనేమంటానంటే నా పర్సెప్షన్ ప్రకారం కానీ సో ప్రజలు చాలా వరకు వాలంటీర్లు మారిస్తేనే ప్రజలు మారిపోతారా? ఇది నిజమా? సో కాకపోతే ఈ 50 కుటుంబాల్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటారు. అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉంటారు, అలాగే టీడీపీ వాళ్ళు ఉంటారు, అలాగే జనసేన, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీ చాలా పార్టీలో ఉంటారు. సో ఈరోజు వాలంటీర్ వెళ్ళి అమ్మా మీరు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ఓటేయండి అంటే వాళ్ళు వేస్తారా? సో వాళ్ళకు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ నుంచి మేలు జరిగిందంటే ఖచ్చితంగా వాళ్ళు వేస్తారు. సో ఇంకొక అపోహ ఏంటంటే ఇది చంద్రబాబు నాయుడు గారికి మరో భారీ దెబ్బగా చెప్పవచ్చు. ఏంటంటే 2014లో ఆయన ప్రకటించిన మేనిఫెస్టో చాలా వరకు చేయలేదు. సో 2019లో నవరత్నాలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అయితే 95% చేశారు. సో ప్రజలకు ఇక్కడ రోడ్స్ డెవలప్ చేశారా, సో రాజధాని కట్టారా, సో చాలా వరకు చదువుకున్న యువకులు అయితే ఇది ఆలోచించగలుగుతారు. సో ఈ గవర్నమెంట్లో డెవలప్మెంట్ జరగలేదు, ఇది జరగలేదు, అది జరగలేదు అని ఒక చదువుకున్న వ్యక్తులుగా ఆలోచించగలుగుతారు. సో ఒక వృద్ధులు కానీ చదువుకోని వాళ్ళు కానీ ఏం ఆలోచిస్తారు, వాళ్ళకి రావటువంటి సంక్షేమ పథకాలు ఏమన్నా ఆగిపోతాయన్న ఒక ఆలోచనలో ప్రజలనే సందిగ్ధంలో పడేటట్టు చేసింది ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి ఈ చర్యలు. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ద్వారా ప్రజలకు మేలు జరిగిందంటే ఖచ్చితంగా వాళ్ళు వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతారు. సో అదేవిధంగా వాళ్ళకు ఎటువంటి ప్రయోజనాలు చేకూరలేదంటే ఖచ్చితంగా వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారే ఉమ్మడి ముఖ్యమంత్రిగా చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే మద్దతు తెలుపుకుంటారు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడినే మద్దతు తెలుపుకుంటారు. సో ఓవరాల్గా నేను చెప్పేదంటే ప్రస్తుతం ఉన్న రాజకీయాలు కానీ రాజకీయ సమీకరణాలు కానీ ఒకరు మారిస్తే మారే విధంగా అయితే లేవు. సో వాలంటీర్ ఇంపాక్ట్ అనేది వీళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఒక అపోహలో ఉన్నారు. సో ఆ అపోహనే ఈరోజు వాళ్ళు తీసుకున్న గోతులు వాళ్ళే పడ్డట్టుగా చేసిందని సంచలనంగా నేనైతే చెప్పగలను జరుగుతుంది. సో ఓవరాల్గా ఇన్ని రోజులు కోవిడ్ టైంలో కానీ 2019 నుంచి 2024లో సేవలు అందించి కానీ వాలంటీర్లకు అయితే ఇది పెద్ద దెబ్బగా చెప్పవచ్చు. సో వాళ్ళ మనోభావాలు దెబ్బ తినడం వల్ల సో ఇప్పటివరకు అయితే 1500 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. సో తదుపరిగా ఎంతమంది రాజీనామా చేస్తారో తెలియదు. సో ఇది మాత్రం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే ఒక రాజకీయ చర్చగా మారింది. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే సో ఇటువంటి మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్.